మా ఇంట్లో ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నాము. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత 2 లవంగాయలు, 1 ఎలాచి, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత తిప్పాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దానిలో 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం చేసి తిప్పాలి. అది వేగిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఎమ్మి ఎగ్ రైస్ రెడీ. టేస్ట్ చేద్దాం. ఆపు అని చెప్పు. వావ్, భలే ఉంది ఎగ్ రైస్. ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకుని తింటాను. నాని చాలా బాగుంటుంది అనుకుంటా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత యమ్మీగా ఉంది చూస్తుంటేనే. లాస్ట్గా నెయ్యి వేసుకుని తినేస్తా. ఇప్పుడు తినేసి ఎలా ఉందో చూద్దాం. సూపర్.